వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. హైదరాబాద్ కేంద్రంగా యువ భారత నైపుణ్య విశ్వవిద్యాలయం ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటు కానుంది. ఇందుకు సంబంధించిన బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. ప్రపంచంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పరిశ్రమలు, సేవా రంగాలకు నైపుణ్యంతో కూడిన మానవ వనరులను సృష్టించేందుకు ప్రభుత్వం యువ భారత్ నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనుంది. జాతీయ, అంతర్జాతీయ అవసరాలను దృష్టిలో ఉంచుకొని నైపుణ్య విద్యను అందించి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను పెంపొందించాల్సి ఉంటుంది. ఈ ప్రాథమిక లక్ష్యంతో నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఐటీ మంత్రి దుద్దిల్లా శాసనసభలో స్పష్టం చేశారు. లాభాపేక్షలు లేని చట్టబద్ధమైన సంస్థగా ఈ విశ్వవిద్యాలయం ఉంటుందని తాను ప్రవేశపెట్టిన బిల్లులో వివరించారు మంత్రి. ఆన్లైన్ విద్యలోనూ కోర్సులను నిర్వహించనున్నారు. డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులతో పాటు ఇతర సాంప్రదాయ కోర్సులు ఉండనున్నట్టు చెప్పారు. విశ్వవిద్యాలయం ఏర్పాటు మూలధనాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపిన ఆయన మొదటి 3 సంవత్సరాల నిర్వహణ వ్యయాన్ని కూడా అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపారు. తాత్కాలిక వసతిలో విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించనుండగా కోర్సుల నిర్వహణలో పరిశ్రమలు, సేవా రంగాలను అనుసంధానం చేయనున్నారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసే నైపుణ్య విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్గా సీఎం లేదా గవర్నర్ ఉంటారు. వైస్ ఛాన్సలర్ పదవీ విరమణ వయసు 70 ఏళ్లు కాగా ఒకసారి వీసీగా నియమితులైన వారికి 3 ఏళ్ల పదవీ కాలం ఉంటుంది. రెండోసారి కూడా వీసీగా కొనసాగాలంటే 3 ఏళ్ల పదవీ కాలం పూర్తయ్యే నాటికి 70 ఏళ్ల లోపు వయసు ఉండాలి. మొదటి 3 ఏళ్ల విశ్వవిద్యాలయం నిర్వహణకు 312 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేయగా ఫీజుల రూపంలో 170 కోట్లు సమకూరుతాయని లెక్కలు వేసింది ప్రభుత్వం. మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం ప్రైవేటు వనరుల నుంచి సమీకరించనున్నారు. కనీసం 50% నిధులు ప్రైవేట్ రంగం ద్వారా సమీకరించనున్నట్టు మంత్రి వివరించారు. మొత్తం 15 మందితో కూడిన విశ్వవిద్యాలయం పాలక మండలి ఉండనుండగా వీరిలో 7 పరిశ్రమలకు చెందిన వారు లేదా నిపుణులు ఉంటారు. మరో 3 సంవత్సరాల పాటు పునర్నియామకానికి అవకాశం ఉంటుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణలోని చెరువులు, వాగులు, జలాశయాలు పొంగిపోర్లుతూ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో నిండుకుండలా మారిన జలాశయాలు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో అధికారులు ప్రమాద హెచ్చరికలను జారీ చేస్తున్నారు. రాష్ట్రంలో ఎడతెరపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తూ ఉరకలిస్తుంది. సోమవారం రాత్రి 8 గంటలకు 42.8 అడుగుల వద్ద జారీ చేసిన మొదటి ప్రమాద హెచ్చరికను కలెక్టర్ ఉపసంహరించుకోగా నిన్న ఉదయం 6 గంటలకు మరోసారి 43 అడుగులకు చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. సాయంత్రం కల్లా 43.50 అడుగుల వద్ద వరద ప్రవాహం కొనసాగింది. కాగా ఎగువ కురిసిన భారీ వర్షాల కారణంగా గోదావరికి తిరిగి వరద మొదలైంది. ప్రస్తుతానికి మాత్రం ప్రమాదం లేదని ఆఫీసర్లు చెబుతున్నారు. జలాశయాలకు దిగువన ఉన్న గ్రామాలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రకటనలకే పరిమితమైన వైసీపీ హయాంలో కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రక్రియ ఆరంభంలోనే అర్ధాంతరంగా ఆగిపోయింది. సాధ్యమైనంత త్వరగా కానిస్టేబుల్ నియామక ప్రక్రియ చేపట్టేందుకు ఏపీ ఎన్డీఏ సర్కార్ కసరత్తు షురూ చేసింది. ఈ నియామక ప్రక్రియకు సంబంధించి న్యాయస్థానాల్లో దాఖలైన కేసులపై న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకుని తదుపరి కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించింది. ఏటా 6500 పోలీస్ ఉద్యోగాల్ని భర్తీ చేస్తామంటూ హామీ ఇచ్చిన ఏపీ మాజీ సీఎం జగన్ నిరుద్యోగుల్ని నట్టేట ముంచేశారన్న విమర్శలను ఎదుర్కొంటున్నారు. జగన్ తన 5 ఏళ్ల పాలనలో ఒక్క కానిస్టేబుల్ పోస్ట్ భర్తీ చేయలేదన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. నిరుద్యోగులను నిరీక్షింపజేసి చివరికి అధికారం చేపట్టిన 3.5 ఏళ్ల తర్వాత 2022లో 6100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది గత వైసీపీ ప్రభుత్వం. ఆ తర్వాత ఆయన మరో 1.5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పటికీ నియామక ప్రక్రియ పూర్తి చేయలేకపోయారు గత పాలకులు. ప్రభుత్వం నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షకు 4,58,219 మంది హాజరు కాగా వారిలో 95,208 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. గతేడాది ఫిబ్రవరి 5న ఫలితాలు ప్రకటించిన ఆ తర్వాత దశలో నిర్వహించాల్సిన పరీక్షను పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల సాకుతో అతీగతి లేకుండా వదిలేశారు. వైసీపీ గాలికి వదిలేసిన ఆ నియామక ప్రక్రియ కొనసాగింపునకు సంబంధించిన బాధ్యతను ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంది.
ఎమ్మెల్సీ ఎమ్మెల్యేల ఎన్నికలు అయిపోయాక కూడా నియామక ప్రక్రియ కొనసాగించకుండా వైసీపీ ప్రభుత్వం ఆపివేసింది. దీంతో అసలు ఈ పరీక్షలు నిర్వహిస్తారో లేదో తెలియక అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. నోటిఫికేషన్ జారీ కంటే 2 ఏళ్ల ముందు నుంచి అభ్యర్థులు ఈ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. వేరే పనులు చేసుకోలేక ఈ పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారో అర్థం కాక వారు మనోవేదనతో నలిగిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే వారికి ఊరట కలిగించేలా ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతకు ముందు టీడీపీ ప్రభుత్వం హయాంలో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం 2018 నవంబర్ డిసెంబరు నెలల్లో నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. వాటికి సంబంధించిన ప్రాథమిక రాత పరీక్ష, దేహదారుఢ్య, శారీరక సామర్థ్య పరీక్షలతో పాటు తుది రాత పరీక్షలు అన్ని కేవలం 3 నెలల వ్యవధిలోనే 2019 ఫిబ్రవరి నాటికే పూర్తి చేశారు. ఇప్పుడు కూడా అదే వేగంతో నియామక ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. డీజీపీ ద్వారక తిరుమలరావు, పోలీసు నియామక మండలి చైర్మన్ పిహెచ్డి రామకృష్ణ పలుమార్లు ఈ అంశంపై సమీక్షలు నిర్వహించారు. ఆగస్టు నెలాఖరులోగా నియామక ప్రక్రియ పునఃప్రారంభానికి సంబంధించిన షెడ్యూల్ ఖరారయ్యే అవకాశం ఉంది. మహిళల భద్రతకు సమాజ్వాదీ పార్టీతో ముప్పు పొంచి ఉందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. మహిళలపై జరిగిన దాడుల కేసుల్లో ఉన్నవారంతా బీఎస్పీ నేతలేనని వ్యాఖ్యానించారు ఆయన. మహిళలు, బాలికలపై లైంగిక దాడులను నివారించే చర్యలు ప్రభుత్వం వద్ద ఉన్నాయని బీఎస్పీ సభ్యుడు రాగిణి శంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ యోగి ఈ ఆరోపణలు చేశారు. మహిళల భద్రత పట్ల రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సీరియస్గా ఉందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. అందుకు ఫలితంగానే మహిళలు, బాలలపై దాడుల కేసులు తగ్గాయన్న ఆయన నేరస్తుల మనసుల్లో భయాందోళన కలిగించినట్టు చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి మహిళల భద్రత పట్ల పూర్తిగా అప్రమత్తంగా, చురుకుగా వ్యవహరిస్తుందన్నారు. ఆడబిడ్డలు, వ్యాపారవేత్తలకు భద్రత కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని చెప్పారు యోగి. 2017లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే యాంటీ రోమియో స్క్వాడ్ ఏర్పాటు చేయడమే తమ తొలి చర్యగా పేర్కొన్నారు ఆయన. యాంటీ రోమియో స్క్వాడ్ ఏర్పాటు చేయడాన్ని తొలుత వ్యతిరేకించింది సమాజ్వాదీ పార్టీనే అని ఆరోపించిన ఆయన 2016లోని ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు అన్ని రకాల నేరాలు తగ్గుతూ వచ్చాయని స్పష్టం చేశారు. గద్దర్ అవార్డుల విషయంలో ప్రభుత్వ ప్రతిపాదనలపై చిత్రసీమ నుంచి స్పందన లేదన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. గద్దర్ అవార్డుల ప్రతిపాదనను తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నిర్మాతల మండలి ముందుకు తీసుకెళ్లే బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఎక్స్ వేదికగా స్పందించిన చిరంజీవి పద్మభూషణ్ సత్కార కార్యక్రమంలో గద్దర్ అవార్డులపై తాను స్పందించిన వీడియోను పంచుకున్నారు. స్వయంగా సీఎం స్పందించి ప్రకటించిన చిత్ర పరిశ్రమ స్పందించకపోవడంపై ఒకంత అసహనం వ్యక్తం చేశారు. ఫిల్మ్ ఛాంబర్ వెంటనే గద్దర్ అవార్డుల బాధ్యతను తీసుకుని ప్రభుత్వాన్ని సంప్రదించాలని చిరంజీవి కోరారు. రవీంద్ర భారత్లో జరిగిన విశ్వంబర పురస్కార వేడుకలో గద్దర్ అవార్డు విషయాన్ని సీఎం ప్రస్తావిస్తూ అసహనం వ్యక్తం చేశారు. ఈ రోజు చూస్తే కనుక మన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ముందుకు వెళ్తున్నాయంటే అలాంటి ప్రోత్సాహం, అలాంటి ఉత్సాహం ఉండబట్టే. సో ప్రభుత్వ పరంగా కూడా అలాంటివి ఉంటే కనుక ఇది మరింత ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. అది గుర్తెరిగి ఈ రోజున ఆ అవార్డులు మళ్ళీ మనం రెజ్యూమ్ చేస్తాం. ఆ నిర్ణయం తీసుకోవడం, దానికి పేరు ప్రజా గాయకుడు. జీవితం అంతా కూడా రెవల్యూషనరీగా మార్పు తీసుకురావాలని ప్రయత్నించే నిరంతర శ్రామిక కళాకారుడు శ్రీ గద్దర్ గారు. గద్దర్ గారి పేరున అవార్డులు ఇవ్వటం అన్నది ఎంతో సముచితం, ఎంతో ఆనందం, ఎంతో ముదాహం. అలాంటి నిర్ణయం తీసుకున్నటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వారి సహచర్యులకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో ఒక్కరోజే 4 అత్యాచారాలు జరగడం అవమానకరమని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని, అత్యాచారాలు పెరిగాయని వెల్లడించారు. అసెంబ్లీలో చట్టాలు చేసే సభ్యులు స్వీయ ప్రశ్న వేసుకోవాల్సిన తరుణమని హరీష్ రావు ఎక్స్ లో పోస్ట్ చేశారు. మహిళా భద్రతకు చిరునామాగా ఉన్న తెలంగాణలో ఇలాంటి ఘటనలు వరుసగా జరగడం ఆందోళనకరమన్నారు. అత్యాచార బాధితులకు భరోసా కల్పించాలని, నిందితులను గుర్తించి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా దృష్టి సారించాలని హరీష్ రావు సూచించారు. కామారెడ్డి జిల్లా డోంగ్లి మండలం లింబూరు గ్రామంలో 20 రోజులుగా తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని మహిళలు రోడ్డెక్కారు. నీటి కష్టాలు తీర్చాలంటూ ఖాళీ బిందెలతో రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. బోరుకు విద్యుత్ సరఫరా లేకపోవడంతో మోటార్ నడవడం లేదని, దీంతో కుళాయిలో నీళ్లు సరఫరా కావడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రత్యేక అధికారులతో పాటు గ్రామ పంచాయతీ కార్యదర్శికి పలుమార్లు ఫోన్లో చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 రోజులుగా నీటి ఇబ్బందులు పడుతున్నామని అధికారుల తీరుపై మండిపడ్డారు. రెక్కాడితే గాని డొక్కాడదని, మరి నీరు లేకపోతే జీవనం ఎలా సాగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వారం రోజులు ఆయా వాటర్ వస్తలేవు. ట్రాన్స్ఫర్ 4 రోజులకు ఒకసారి రిపేర్కి తీసుకెళ్తారు, కానీ తర్వాత వాటర్ వస్తలేవు. 4 రోజులు వస్తున్నాయి, 4 రోజులు పోతున్నాయి. అది కూడా మా ఎస్సీ వార్డర్లోనే వాటర్ వస్తలేవు. ఒక మోటార్ కూడా లేదు, అంటే వాడుకోవడానికి. వేరే వాళ్ళ దగ్గరకు వాటర్కి వెళ్తున్నాం, వాళ్ళు ముట్టుడు వాటర్ కూడా ఇస్తలేరు. మాకు బాగా ఇబ్బంది అవుతుంది. మాకైతే ఎప్పుడు పనికి పోవాలా, ఎప్పుడు ఏమో మాకు వాళ్ళు పెడతారా కైకి ఒక్క నీళ్ళు అందరికి ఉన్నాయి. మాకు మాదిగేలా నీళ్ళే లేవు, మేమేం చేయాలా? 5 ఏళ్ల వైసీపీ అసమర్థ పాలనలో కాలువలో పూడికలు కూడా తీయలేదని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. కృష్ణా జిల్లా నీటిపారుదల సలహా మండలిలో మంత్రి పాల్గొన్నారు. కాలువలకు మరమ్మతులు చేయకుండానే బిల్లులు చేసుకున్నారని మండిపడ్డారు. పట్టిసీమ పంపులను పక్కన పడేయాలని చూశారని కొల్లు రవీంద్ర విమర్శించారు. కూటమి అధికారంలోకి వచ్చాక పులిచింతలను మళ్లీ అందుబాటులోకి తెచ్చామని మంత్రి తెలిపారు. వ్యవసాయానికి 10,000 క్యూసెక్కుల నీరు అవసరం కాగా ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద 5,000 మాత్రమే ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం చేసినటువంటి పాపాల వల్ల తాగడానికి కూడా నీళ్ళకి ఇబ్బంది పడే పరిస్థితి గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం కారణంగా జరిగింది. 5 సంవత్సరాల్లో కనీసం ఒక పారెడు మట్టి కూడా కాలువల్లోంచి తీసినటువంటి పరిస్థితి లేదు. డీసిల్టేషన్ ఎక్కడ కూడా జరిగినటువంటి పరిస్థితి లేదు. వీడ్ రిమూవల్కి కేవలం కాగితాల మీద చూపించడం, బిల్లులు చేసుకోవడం తప్ప గ్రౌండ్ లెవెల్లో ఎక్కడో కూడా పని జరిగినట్లుగా కనపట్లేదు. మరి ఇవాళ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల వల్ల కేవలం పట్టిసీమ పంపుల్ని పక్కన పడేయాలని రకరకాలుగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయడం వల్ల టోటల్ కృష్ణా డెల్టాకి కావాల్సినటువంటి నీరు ఈస్ట్ కానీ వెస్ట్ కెనాల్స్కి రావాల్సినటువంటి నీటిని టోటల్గా పులిచింతల్లో దాదాపు 40 టీఎంసీల వరకు నిలబెట్టుకోగలిగినటువంటి పులిచింతల్లో 0.8 లెవెల్కి పడేశారు. పైన సాగర్లో నీళ్ళు లేవు. ఆ పైన కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో పోలీసుల పట్ల వైసీపీ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించారు. బెంగళూరు నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కు పులివెందుల ఎమ్మెల్యే జగన్, ఆయన సతీమణి భారతి చేరుకున్నారు. జగన్ కు సెక్యూరిటీ కల్పించేందుకు వచ్చిన గన్నవరం ఎస్ఐను వైసీపీ కార్యకర్తలు తోసేశారు. ఎస్ఐ భుజం మీద చేయి వేసి మరీ వైసీపీ కార్యకర్తలు గొడవకు దిగారు. తమపై దాడికి దిగిన వ్యక్తులను అదుపులోకి తీసుకునేందుకు గన్నవరం పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులను పక్కకు నెట్టి జగన్ కాన్వాయ్ వెంటే వేరే కారులో వైసీపీ కార్యకర్తలు పరారయ్యారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం విపక్షాల గొంతు నొక్కేందుకు యత్నిస్తుందని ఇండియా కూటమి నేతలు ఆరోపించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణిస్తున్న దృష్ట్యా ఆయన్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వారంతా నిరసన ప్రదర్శన నిర్వహించారు. నియంతృత్వం నశించాలని నినాదించారు. ఆప్ నేతలు కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్లను కేంద్రం కుట్రలో భాగంగానే జైలు పాలు చేసిందని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నేత దిపాకర్ భట్టాచార్య ఆరోపించారు. ఢిల్లీ ప్రభుత్వ పనులకు కేంద్రం అడ్డుపడుతుండడం వల్ల ఇటీవల వర్షాల్లో 3 సివిల్ సర్వీస్ విద్యార్థులు బలయ్యారన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్య నిర్వచనమే మారిపోయిందని సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా ఆరోపించారు. భారీ వర్షాలకు నదులు పొంగి వరద ముంచెత్తిన ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా పరిశీలించారు. ఆయన వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన వీడియోను ఉత్తర కొరియా అధికారిక టెలివిజన్ ప్రసారం చేసింది. రైలులో వరద ప్రభావిత ప్రాంతానికి చేరుకున్న కిమ్ స్పీడ్ బోట్ లో వెళ్లి వరద నష్టాన్ని అంచనా వేశారు. సహచర నేతలతో కలిసి వరద నీటిలో ప్రయాణించిన కిమ్ లైఫ్ జాకెట్లు ధరించలేదు. వరదల వల్ల సినుయిజు నగరం, వుయిజు పట్టణంలో సుమారు 4100 ఇళ్లు, అనేక ప్రభుత్వ భవనాలు, రోడ్లు, రైలు పట్టాలు మునిగిపోయాయని అధికారిక కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. చైనా సరిహద్దులో ఒక నది ఉప్పొంగడంతో ఉత్తర కొరియాలో సుమారు 7,410 ఎకరాలు పంటలు నీట మునిగాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత తన రైలులో అత్యవసర పోలిట్ బ్యూరో సమావేశం నిర్వహించారు. అడ్లూరు, ఎల్లారెడ్డి, పెద్ద చెరువు నీటిని కామారెడ్డి పట్టణానికి తాగునీటి కోసం వినియోగించుకుంటామంటూ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పాలకవర్గం ప్రతిపాదనలు చేసింది. దీంతో పాలకవర్గం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయకట్టు పరిధిలోని 10 గ్రామాల రైతులు కామారెడ్డి కలెక్టరేట్ ను ముట్టడించారు. ఆందోళనకు దిగిన రైతులు అంతకు ముందుకు జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డికి వినతి పత్రం అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తమ పొలాలకు అందించే సాగునీరును తాగునీటికి వాడితే తాము నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ పాలకవర్గం చేసిన ప్రతిపాదనను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. చెరువు నీటిని తాగునీటికి కాకుండా రైతుల పంట పొలాలకు సాగునీరుగా ఉపయోగించుకునేందుకు సహకరించాలని కామారెడ్డి రైతు బంధు సమన్వయ సమితి అధ్యక్షుడు నారాయణ రెడ్డి కోరారు. తాగునీటి కోసం సాగునీటిని మళ్లించే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలన్నారు. రైతుల
ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన NSN న్యూస్.